న్యూస్ కి స్వాగతం. ఏరా చెల్లెమ్మ ఎలా ఉన్నారు, పైరు బాగుంది, కలుపు తీస్తున్నారా అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఎన్విపాల గ్రామ సమీపంలో మహిళా రైతు కూలీలతో ఇలా మాట్లాడారు. ఆరెంపులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తగనంపాడు వెళ్తూ ఇలా రోడ్డు వెంట ఓ పత్తి చేను వద్ద ఆగారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ సాగు ఎలా ఉంది, సొంత భూమిన కౌలుకు చేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ఇక పిల్లలు ఏం చేస్తున్నారు, బాగా చదివించునని మన ప్రభుత్వంలో అందరినీ ఆదుకుంటామంటూ ఆప్యాయంగా భరోసా ఇచ్చారు. సాక్షాత్తు మంత్రిని తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడడంతో ఆ మహిళలు ఎంతో ఆనందించారు. చూసా చందు ఎన్ని గంటల నుంచి ఎన్నింటి దాకా? ఎన్ని ఎకరాలు ఉంటాయి? మొత్తం కౌలు. ఎవరు వేస్తారా? ఎంత వచ్చింది పోయిన సంవత్సరం నష్టం? అయితే 5 లక్షలు పోయింది. ఏరా మూమెంట్ కి వచ్చి నిజమే చెప్తున్నా, 20 లక్షలు లాస్ పోయింది. గ్రానైట్ నుంచి డబ్బులు వస్తాయి. వ్యవసాయం మనకు సంవత్సరం మొత్తంలో ఇప్పటి నుంచి మొదలెడితే మిర్చి కానీ కొట్టిందే మందు. మరి కౌలు రైతులకి ఏమన్నా అంటే ఇక పట్టాదారులకే చెందుతుంది. మాలాంటి వాళ్ళం అడుగునే ఉంటున్నాం. రైతులు తిరిగినే ఉంటారు. ఇక కూలి వాళ్ళ రకంగానే ఉంటాం. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఏరుబడ్డ కానీ చేస్తున్నాం. ఈ 30 ఏళ్లలో ఓవరాల్ గా ఏంటంటే లాభం ఉందా, నష్టం ఉందా? మరి 5 సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది లాస్. అంతకుముందు పర్వాలేదు. అప్పుడు కూళ్ళు ఇంత రేట్ లేవు, పంట కూడా దిగుబడి ఉంది. ఈ వాళ్ళు సుఖపడేది ఏం లేదు, వాళ్ళకి లేదు, మాకు లేదు. మాకు వస్తే మేము ఇంకో రూపాయి అదనంగా ఇవ్వగలుగుతాం. లేదా మనకే లేదా? మీ పరిస్థితి మాదే బాగాలేదు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ ఓపెన్ చెప్పండి. కరువు పని చేపిస్తాడు. అమ్మాయి కూడా జాబ్ లేదు. ఏదైనా చెప్పండి. ప్రతి ఒక్కటి అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం కదా, రాస్తూనే ఉందండి. గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రాస్తుంది. దాంట్లో పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వస్తుంది. డిగ్రీ పాస్ అయ్యింది చిన్న అబ్బాయి కూడా. పడితే ఒక నాటికి వస్తుంది అని చెప్పాడు. కష్టపడకుండా కాదులే. రైతు వ్యవస్థ బాగలేదు చెప్తాను కదా. వెరీ బ్యాడ్. ఏం చేస్తున్నా నాకు తెలియదు. చాలా సార్లు చేస్తున్నా. చంపటం కాదు, ఏదైనా ముందు ఆపరేషన్ లాంటి ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేద్దాం. చంపకూడదు, చంపితే అదొక కేసు. ఓరైతుంది గంజాయి కూడా.